అదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ నుంచి వై జంక్షన్ వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పిన మోదీ ప్రభుత్వం ఇక ఎన్నికల తర్వాత ధరలు పెంచి మోసం చేసిందని అన్నారు కూనంనేని. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు కూనంనేని సాంబశివరావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసగారి ప్రభుత్వం అనే వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ ముందు ధరలేం పెద్దగు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ, అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు, మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు. 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్లే మోడీ గారు ఇవాళ బంగారం కొనొద్దు, ఒంటిపోటు తిండి తినండి, లేకపోతే ఇతర అన్ని తగ్గించుకోండి అంటే పెద్దాళ్ళకి ఒకటి, కిందాళ్ళకి ఒకటి. చిన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటారు జాగ్రత్తగా. అంటే ఇది కూడా పేదాళ్ళ మీద పడటమే.